సామ్సంగ్ మొన్న రీసెంట్గా మన ఇండియాలో వాళ్ళకి సంబంధించినటువంటి ఏ సిరీస్ లైనప్లో A32కి అప్గ్రేడ్ వేరియంట్ కింద A33 5G మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ముఖ్యంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ IP67 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో ఇదైతే రానుంది. ఈవెన్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, VoIP కాలింగ్ సర్వీసెస్, అలాగే 4 సంవత్సరాల OS అప్డేట్స్తో పాటు 3 మేజర్ అప్గ్రేడ్స్ని కూడా ఈ మొబైల్ ఫోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ కలిపి మీకు జస్ట్ ఆల్మోస్ట్ అండర్ 25Kలో మీకు ఇది రావటం జరుగుతుంది. కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, సో అందుకోసమే ఈ రివ్యూని మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో ఈ రోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్, ఈవెన్ ప్రోస్ అండ్ కాన్స్ కూడా మనం తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫస్ట్ దీని డిజైన్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది, బట్ బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉంది ఇంకా కొంచెం ఇంప్రూవ్డ్ గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. A50 సిరీస్ అలాగే A70 సిరీస్ లో ఏదైతే మనం డిజైన్ చూసామో ఆల్మోస్ట్ ఆల్ అదే డిజైన్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. క్వైట్ ఇంట్రెస్టింగ్ డిజైన్, బట్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉందో రేర్ కూడా మనకి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. ఈవెన్ బాడీ అంతా కూడా పాలికార్బన్ కి సంబంధించినటువంటి ప్లాస్టికే. సో ఇక్కడ కూడా ఇంకొంచెం బెటర్ క్వాలిటీ, అట్లీస్ట్ వీళ్ళు సైడ్ ఫ్రేమ్ అంతా వీళ్ళు పాలికార్బన్ సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ తెచ్చిన, బ్యాక్ సైడ్ కొంచెం గ్లాస్ ని తీసుకొచ్చిన బాగుండేదని నా అభిప్రాయం. బ్యాక్ సైడ్ అంతా కూడా మన మ్యాటిక్ కైండ్ ఆఫ్ ఫినిష్ వస్తుంది, కానీ ప్లాస్టిక్ ఫీల్ అయితే మీరు ఆ ఫీల్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఫ్రంట్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చారు అంటే వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 ని మనకు ప్రొటెక్ట్ చేశారు. సో స్క్రాచెస్ పడటం ఇలాంటివి ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యమని మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే IP67 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. 1 మీటర్ డెప్త్ వరకు ఆల్మోస్ట్ 30 మినిట్స్ దాకా ఇదైతే ఆ ప్రెషర్ని సస్టైన్ చేసుకొని మొబైల్ ఫోన్ అయితే ఏ విధమైనటువంటి లిక్విడ్ డ్యామేజ్ కాకుండా కాపాడగలదు. ఈవెన్ ఫోన్ కూడా మనకి 6.4 ఇంచెస్ మనకు రావడం జరుగుతూ ఉంటుంది, కానీ ఫోన్ కూడా చాలా హ్యాండీగా, పాకెట్లో కూడా మీకు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా సునాయాసంగా ఇది ఇమిడిపోవడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఒక మంచి డిజైన్ తోటి వీళ్ళు మన ముందు తీసుకొచ్చారు, కానీ బ్యాక్ సైడ్ కొంచెం గ్లాస్ కైండ్ ఆఫ్ ఫినిషింగ్, కొంచెం బెటర్ క్వాలిటీ తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ ఫోన్ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ మీకు చూడటానికి కొంచెం బల్కీగా అనిపిస్తుంది, కానీ మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికే కేవలం 185 గ్రామ్స్ దాకా మనకు రావడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక హార్డ్వేర్ పరంగా నాకేం పెద్దగా ఇందులో ఇంప్రెస్ అయితే ఏం లేదు, కానీ సాఫ్ట్వేర్ పరంగా మీరు చూసారంటే ఇది Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. ముఖ్యంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో చాలా మొబైల్ ఫోన్ స్టిల్ ఇప్పటికీ కూడా Android 11 మనకు ఆఫర్ చేస్తుంటాయి. సో దీంట్లో మనకి One UI 4.1తో మనకు రావడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఆ ఫ్యూచర్స్ అయితే మీరు ఇందులో ఆస్వాదించవచ్చు. లైక్ ఫోటో రీమాస్టర్ కావచ్చు, లేదా ఆబ్జెక్ట్ ఎరైజర్ కావచ్చు, లేదన్నట్లయితే ఇందులో మనకి వాయిస్ ఫోకస్ సర్వీసెస్ కావచ్చు. ఇవన్నీ కూడా ఫెంటాస్టిక్. ఈవెన్ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో కాల్ రికార్డింగ్ మెయిన్ ప్రయారిటీ కావాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు మొన్న 11th నుంచి అయితే, అంటే లాస్ట్ మంత్ 11th నుంచి వీళ్ళు అఫీషియల్గా కాల్ రికార్డింగ్ యాప్స్ని గూగుల్ అయితే బ్యాన్ చేసింది. కేవలం డిఫాల్ట్గా వాళ్ళ డైలర్నే వాడాలి. సో వాటిలో మనకు కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది, కానీ అవతల వాళ్ళకి మనకి రికార్డ్ చేస్తున్నారు అనేటువంటి విషయం అయితే అర్థమైపోతూ ఉండడం జరుగుతుంది. సో అలా కాకుండా దీంట్లో మనకు వచ్చేటప్పటికే డెడికేటెడ్గా శాంసంగ్కి సంబంధించినటువంటి డైలర్ ఉండటం వల్ల కాల్ రికార్డ్ చేసుకోవచ్చు, అవతల వాళ్ళకి ఏ విధమైనటువంటి హింట్ లేకుండా. ఈవెన్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి 3 మేజర్ OS అప్గ్రేడ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది Android 12 కాబట్టి 13, 14, 15 అలాగే 4 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచెస్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఈస్ నోబడీ ఇన్ ద మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇన్ని సాఫ్ట్వేర్ అప్డేట్స్ని మనకు ప్రొవైడ్ చేయడంలో. సో లాంగ్ లాస్టింగ్ అలాగే ఎక్కువ డ్యూరేషన్లో మీరు మీ మొబైల్ ఫోన్స్ని వాడాలనుకుంటున్నారు, అది కూడా లేటెస్ట్ ఫీచర్స్ అన్ని మీకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే దీని కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. రేర్ వచ్చేటప్పటికి మనకి క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్తో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే చాలా మొబైల్ ఫోన్లు చూసాం, కానీ సామ్సంగ్లో ఫస్ట్ టైం మనకి ఇది రావడం జరుగుతుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ బేసికల్లీ మనకు ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే షేకీ ఫొటోస్ లేదా షేకీ వీడియోస్ కాకుండా బెటర్ క్వాలిటీతో మీరు వీడియోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ ఫోటోగ్రాఫ్స్ కూడా, ఈవెన్ లో లైట్ కండిషన్లో కూడా పెర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. బట్ 1080p వరకు మాత్రమే ఇది పరిమితం. 4Kలో మీకు వీడియో రికార్డ్ చేసేటప్పుడు అక్కడ స్టెబిలైజేషన్ అయితే మీకు అంతగా పర్ఫార్మెన్స్ అయితే లేదు. దీన్ని అయితే ఖచ్చితంగా వీళ్ళు ఫ్యూచర్లో ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే 8 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా, ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా చాలా బాగుంది. మరొకటి 5 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి మ్యాక్రో సెన్సార్ ని మనం ముందు తీసుకొచ్చారు. నిజంగా మ్యాక్రో ఫోటోగ్రఫీ ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా
దీనిపైన ఒక లుక్ అయితే వేయండి. ఇక మరొక 2 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. ఈవెన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటిలో కూడా మీరు అల్ట్రా హై డెఫినేషన్ లో 4K లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 13 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చారు. అట్లీస్ట్ వీళ్ళు ఇక్కడ 16 మెగాపిక్సెల్ తెచ్చినా బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే క్వైట్ డీసెంట్ పిక్చర్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే దీని బ్యాటరీ డిపార్ట్మెంట్. సో క్వైట్ డీసెంట్ బ్యాటరీ బ్యాకప్. నాకైతే ఆల్మోస్ట్ 1.5 డే హెవీ యూజర్ ని, సో 1.5 డే దాకా నాకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరైతే కనుక నార్మల్ యూజర్ అయి ఉన్నట్లయితే ఈవెన్ మీరు డేటా ఆన్ చేసుకున్న 2 days బ్యాటరీ బ్యాకప్ అయితే పక్కా. ఈవెన్ ఇందులో మీకు 25 watts కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అలాగే 0 to 50% ఆఫ్ ద ఛార్జింగ్ అనేది కేవలం మీకు 30 minutes లోనే కంప్లీట్ చేస్తుంది. దీంట్లోనే ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే మనకు బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు. ఛార్జర్ని మనం సపరేట్గా అయితే పర్చేస్ చేయాలి. 25 watts వాడితేనే మీకు ఆ ఫాస్ట్ టెక్నాలజీ, నార్మల్ అయితే మళ్ళీ మీకు ఈ డ్యూరేషన్ ఏదైతే ఉందో ఇంకొంచెం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా 0 to 100% అవ్వడానికి సుమారుగా 1 hour 10 minutes 10-15 minutes దాకా టైం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్ కూడా వెల్ ఆప్టిమైజ్డ్. ఇది వచ్చేటప్పటికి మనకి A53 సిరీస్లో చూసాం, A73 సిరీస్లో కూడా మనం చూస్తున్నాం ఆల్రెడీ. సో వెల్ ఆప్టిమైజ్డ్. కాకపోతే మనకి ఈ బడ్జెట్ సెగ్మెంట్లో దీన్ని తీసుకొని రావడం అయితే క్వైట్ ఇంట్రెస్టింగ్ అని నా అభిప్రాయం. ఈవెన్ దీంట్లో మనకి LPD DDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఇదే కాదు, సాధారణంగా మెజారిటీ ఆఫ్ ద బడ్జెట్ ఫోన్ యూజర్స్ అన్నిట్లో, ముఖ్యంగా ఈ బడ్జెట్ లో మనకి NFC-ని అయితే ప్రొవైడ్ చేయరు. వేరే ఇందులో మనకు వచ్చేటప్పటికే NFC-ని కూడా ప్రొవైడ్ చేశారు. సో NFC ఫీల్డ్ అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ద్వారా మీరు డేటా ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదన్నట్లయితే ఏదైనా డిఫరెంట్ గ్యాడ్జెట్స్ ని యూజ్ చేస్తున్నా కానీ ఇది ఖచ్చితంగా దానికైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక ఈ మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బిల్డ్ క్వాలిటీ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ అయితే చేసుకోవాలి. సామ్సంగ్ ముఖ్యంగా చెప్పాలంటే అంటే ఆల్మోస్ట్ 25,000-26,000 రూపీస్ పే చేసినప్పుడు ఇంకొంచెం బెటర్ క్వాలిటీ తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ దీంట్లో మనకి ప్రొటెక్షన్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 మనకు ప్రొవైడ్ చేస్తారు. IP67 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని తీసుకొచ్చారు. బట్ లుక్స్ పరంగా కూడా ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చి ఈ ఫ్రంట్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. మరి స్క్రీన్ గార్డ్ని తీసేసి అంత కాస్ట్ కట్టింగ్గా మరీను. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా 3.5mm జాక్ని అయితే ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే గేమర్స్ లేదన్నట్లయితే రెగ్యులర్ ట్రెడిషనల్గా మ్యూజిక్, ఫోన్ కాల్స్ మాట్లాడే వాళ్ళకైతే మెజారిటీగా ఇది బాగా ఉపయోగపడటం జరుగుతుంది. ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్లో M32లో అయితే మనకు 3.5mm జాక్ ఉంది. వేరే ఇందులో మీరు 3.5mm జాక్ని అయితే మిస్ అవుతారు. సో దాన్ని కూడా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక డిస్ప్లే. అంటే డిస్ప్లేలో సామ్సంగ్ సంబంధించినటువంటి డిస్ప్లేస్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. డిస్ప్లే పరంగా బాగుంది, కానీ ఆ పంచోల్ కట్అవుట్ ఏదైతే ఉందో ఇల్లు వాటర్ డ్రాప్ నాచ్ అయితే తీసుకొచ్చారు. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 to 3 years బ్యాక్ ఓల్డ్ టెక్నాలజీ. సో దీంట్లో మనకి పంచోల్ కట్అవుట్ ని తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఒకవేళ నాచ్ నాకేం పెద్ద మ్యాటర్ కాదు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ అఫ్ కోర్స్ ఇందులో వచ్చేటప్పటికి మనకి 90 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ గా మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా 120 తెచ్చుంటే బాగుండేది. లేదంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మిగతా కంపెనీస్ అన్ని ఆఫర్ చేస్తున్నాయి కాబట్టి 120 తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. కానీ డిస్ప్లే పరంగా అయితే ఈవెన్ బ్రైటర్ డే లైట్ సన్లైట్ లో కూడా నాకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా నేను స్క్రీన్ అయితే వాడగలను. అఫ్ కోర్స్ దీంట్లో మీకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉండడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా నా కంక్లూషన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్? జనరల్ గా నేనేం పెద్దగా గేమ్స్ ఆడను. డే టు డే లైఫ్ లో నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, అంటే హ్యాంగ్ కానీ ల్యాక్ కానీ లేకుండా పనిచేస్తూ, ఈవెన్ నాకు కొంచెం డ్యూరబిలిటీగా, అంటే ఫోన్ కింద పడ్డా కానీ లేదా వాటర్లో వెళ్ళినా కానీ నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. అండ్ లాంగ్ టర్మ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ని కనుక మీరు చూస్తున్నారు అన్నట్లయితే, అంటే మేజర్ అప్గ్రేడ్స్ అండ్ సెక్యూరిటీ ప్యాచెస్ గురించి మీరు చూస్తున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ముఖ్యంగా చెప్పాలంటే కాల్ రికార్డింగ్ మ్యాండేటరీ అని అంటారు చూసారా, వాళ్ళైతే దీనిపైన ఒక లుక్ వేయండి. ఈవెన్ దీంట్లో నాకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వాయిస్ ఫోకస్. సో ఇది కూడా చాలా బాగుంటుంది. అంటే మనం ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు వాయిస్ ఫోకస్ని ట్యాప్ చేసామంటే ఒక రకంగా చెప్పాలంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లాగా మన వాయిస్ తప్ప మిగతా వాళ్ళ వాయిస్ అయితే వాళ్ళకి వినపడదు. దిస్ ఈజ్ ఆల్సో ఏ కూల్ థింగ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.